Say hi. Hi guys. Welcome back to our YouTube channel. So, I'm gonna show the behind the scenes of Vinayaka Chauthi event. ఎట్లా మా కష్టం ఏందో చూపిస్తాం మేము. All the office bearers are here. Sorry. You are diverting us. Sorry. I'm not the office bearer. మా బంగారు కొండ XCR. వినాయకుడిని మాట్లాడడానికి పోతున్నాం. మొత్తం నిమజ్జనం దాకా వ్లాగ్ చేద్దామా? నిమజ్జనం దాకా ఫస్ట్ ప్రిపరేషన్ ఏం కాదు, తర్వాత డిలీట్ చేసుకుందాం. దిస్ ఇస్ బాను, ముందు వీడియోలో ఉంది. సో నిమజ్జనం దాకా వ్లాగ్ చేస్తాము. ఈరోజు అయితే లైక్ అందరితో ఫోన్ చేసి అందరినీ కాంటాక్ట్ అయ్యి ఏంది ఎంత ప్రైస్ అనేసి అనుకున్నాము. వినాయకుడిని చూడడానికి పోతున్నాం. వినాయకుడిని మాట్లాడి ప్రైస్ రేంజ్ అంతా ఫిక్స్ అయ్యి దాని తర్వాత ఐ అప్డేట్ యూ గైస్. మన కొత్త ప్రెసిడెంట్ శ్రవంతి తెల్లగా ఎక్కువ అయిపోతుంది. అది షోది అంతా శుభం జరగాలనేసి వినాయకుడు దీవిస్తుండు మమ్మల్ని పైనుంచి. వాన పడుతుంది, బాగా పడుతుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆధార్ లేదు. రాధిక మా ప్రెసిడెంట్ అక్క. ఓకే, షల్ వి మూవ్? అవిల ఈసారి అవిలకు కూడా అంతా చూపిస్తారు. నాకు వీళ్ళిద్దరు నాకు చాకీ ఇవ్వకుండా తింటున్నారు. ఓకే, ఐ అప్డేట్ యూ గైస్. అడిగి పోయిన తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేస్తాం. ఏం కాదు, మనం అదు ఫోనే కదా. అది అక్కడ సెట్ అయినట్టు. అంటే ఎంత హైట్ ఎంత? 4.3 అది ఏది? ఇదైతే 8,000 ఇస్తా అంటే తీసుకొని పోతాం అంకుల్. 8,000 వీడియో రికార్డ్ చేస్తాం అంకుల్. జూనియర్ whoever seeing this మళ్ళీ రాధిక దగ్గర పెట్రోల్ పంప్ పక్కన ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఇన్నే కొన్నాం. ఇదే మాట చెప్పి అంకుల్ కి బార్గెన్ చేయకుండా అంకులే ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ కూడా మీరు రండి. ఇక్కడ ఉంది మనం చూసింది అదే వినాయకుడు. అంకుల్ లేదు అంకుల్, 8,000 అంకుల్. మేము ఇంతగానం అడుగుతున్నాం కదా అంకుల్. సరే ఆ పగిడిదే తీసుకుందాము. చెప్పు. సరే సరే సరే. ఇప్పుడు ఆడ విగ్రహాలు లేవనేసి నెరడ్మెట్ బస్ ఎక్కి రాధికలో వాళ్ళు అక్కడి నుంచి నెరడ్మెట్లో దిగి ఆడ అది ఈ సిగ్నల్ కాడ దిగిన అయిపోతుంది. సిగ్నల్ కాదు, సరేలే సత్తులు. ఆడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ వచ్చి ఆడొక వింత ఇది జరిగింది, చెప్పకూడదు. మళ్ళీ వస్తున్నా. మళ్ళీ అది ఎట్లా వాటర్ నుంచి బస్సులో. సరే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము విగ్రహాలకి. నుండే వస్తాం. సో అంకులే ఇక్కడికి పంపించింది అనమాట ఇంత దూరం. ఇప్పుడు టైం వచ్చి 4:41. మా అమ్మ ఫోన్ చేయలే. 4:41 అయింది. ఇంకా విగ్రహాలు జూనికి వచ్చినాం మేము. అది షో యూ గైస్. ఇదైతే 9:05 లాస్ట్ 9 right.
10 కాబట్టి అదే 500 లేదా 500 నేను ఇచ్చేస్తాను మళ్ళీ పోకుండా అంతే ఇక. మీరు ప్రతిసారి తీసుకుంటారు కాబట్టి అడ్వాన్స్ పే చేయాలండి అంకుల్ రేపు చేస్తే అయిద్దా రేపు కానీ ఇక అట్లా చేసి అంటే ఉంటుందో ఉంటుందో అట్లా కొంచెం అడ్వాన్స్ అదే రేపు అంటే మళ్ళీ ఆల్రెడీ తీసుకుంటారేమో అని ఒకసారి ఈరోజు మాట్లాడి రేపటి నుంచి కలెక్ట్ చేస్తున్నాం మేము అమౌంట్. మీరు 1000 2000 ఎంతనో అంత చేస్తే మీకు పక్కా తీసుకుంటాను అన్నట్టు ఉంటుంది కదా. లేకుంటే మగ్గిరాజు వచ్చింది అనుకో కావాలంటే మేము అమ్మేస్తాం మీరు రాలేదు ఏది మీరు ఎంతనో అంత భయం చేయాలన్నా అడ్వాన్స్ ఇవ్వాలి. రేపటి వరకు రేపటి వరకు మా కోసం అంకుల్ ఇప్పుడు వస్తారు నెంబర్ రాసుకోండి అంకుల్ మేము కాల్ చేస్తాం కావాలంటే మీకు ఆఫ్టర్నూన్ కూడా. ఎవరైనా వచ్చినారంటే అప్పుడే ఇంకా మీరు ఎప్పుడు వస్తారు రేపు మళ్ళీ ఈవినింగ్లోనే వస్తాం మా కాలేజ్ ఈసీ వసుంధరా ఉమెన్స్ కాలేజ్ రండి మళ్ళీ ఇదైతే కొంచెం పక్కన ఇది అమ్మా నాకు అది దీపానికి నేను లేదు ఇంకో మాకు దీని నుంచి ఆప్షన్ లేదు చెప్పు బొట్టు కాదు ఇవి ఉన్నాయి కదా దానికి పెట్టుకోవాలి. నార్మల్ సైజ్ పర్ల్ అన్న పెట్టచ్చు, లేదంటే ఇట్లా వైట్ కుందని పెద్దదన్న పెట్టచ్చు. లాటీ చోకపై తింటుంటే దీనికి కావాలంటే వచ్చి అడుగుతుంది నన్ను. చెప్పే సబ్స్క్రైబ్ చేయొద్దని చెప్పు. సబ్స్క్రైబర్స్ షీ వాంట్ సమ్ లాటీ చోకపై వచ్చి వాళ్ళు ఈడ వినాయకుడిని చూసినాము. దాని తర్వాత ఈడ అన్నని ప్రైజ్ అడిగినాం మేము. అన్న ప్రైజ్ ఎంత ఉంటుంది మట్టి వినాయకుడు అది జై బుక్డా ఏ నువ్వు తినకూడదు, అది పిచ్చి పడుతుంది. ఓకే బాయ్, సే బాయ్, సే బాయ్, బాయ్ 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 చెప్పు. ఏ బాయ్ చెప్పు. రానా వేనా రా. ఓకే బాయ్, వీఆర్ గోయింగ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా వస్తాం. నేను పోతున్నా నన్ను వదిలే. లేదు పో, నేనేం తింటా. ఓకే దట్స్ ఇట్ ఫర్ డే 1. 300 200 తీసుకోవాలి, తీసుకురా వాళ్ళ దగ్గర. గణేశుడు బుక్ అయిపోయిండు, బ్యాండ్ సెట్ అయింది, ఇంకా టెంట్ ఓకే. కానీ ఎన్ని రోజులు టైం సెట్ అది చూద్దాంలే. మళ్ళీ బ్యాండ్ సెట్ కాలేదు, లడ్డు సెట్ అయింది. అవునా, ఆధార్ కార్డ్స్ ఇప్పటికైతే వినాయకుడు సెట్ ఎంత ప్రైస్ ఎంత 9,500 పగటి వినాయకుడు నేరేడ్మెంట్ లో కొన్నాం. ఓకే బాయ్, దట్స్ ఇట్ ఫర్ ద డే 1. చిత్రాలు ఏం తెలుసా, దట్స్ ఇట్ ఫర్ ద డే 1. అలసిపోయిన మొక్కలు అమ్మ 1000 స్టెప్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు టైం వచ్చి టైం వచ్చి 5:41 ఇంటికి వెళ్ళాలి. సే బాయ్ బాయ్ బాయ్. దట్స్ ఇట్ ఫర్ ద డే 1. రేపు మళ్ళీ ఇంకో వ్లాగ్ చేద్దాం. బాయ్. డే 3 ఆఫ్ వినాయక చవితి ప్రిపరేషన్స్. సో ఇప్పుడు మండపానికి బడ్జెట్ వేసినాము. దాని తర్వాత ఇన్విటేషన్కి మా హవిల వాళ్ళ క్లాస్కి ఇచ్చినాము. ఏం చేస్తారో చూద్దాం. ప్లాన్ అయితే ఈ వీడియోలో చూసా నేను నాకు నీ మీద నమ్మకం లేదు, వాళ్ళ మీద నమ్మకం లేదు అంటలేదు. వీడియోలో నీ మీద లేదు, నువ్వు ఎట్లా చెప్తావన్న భయ. యూ టోల్డ్ ఆల్ థింగ్స్. ఇది ప్లాన్. బడ్జెట్ మొత్తం 3,000 అవుతుంది. 3,000 దాటుతుంది. 3,500 కావచ్చు. ఈరోజు దేవ ఇంకా శ్రవంతి కలెక్షన్కి పోయారు. ఎంత అమౌంట్ వచ్చిందో తెలియదు, ఈవినింగ్ లోపల చెప్తా. మళ్ళీ ఇంకా ఈరోజు ఏమేమి పనులు ఉన్నాయి. పెళ్లి పనులు తీసుకొస్తాను. నీకు మీ డాడీ చేస్తాడు చూడు. సింగర్స్ నేమ్స్ తీసుకున్నారా? మీరు పోతారా?
వాలంటీర్స్ పేర్లు, వాలంటీర్స్ పేర్లు అన్ని పేర్లు ఉన్నాయి కింద. ఏం ఎంతమంది వాలంటీర్స్ వాలంటీర్ పనులు చేస్తే డాన్స్ ఓడేస్తాడు. వీళ్ళు డాన్స్ చేసేటోళ్ళు. ముందైతే సియాస్ పెళ్ళి అయితే అన్ని రాపించాం. అది డైరెక్ట్గా మనం డాన్స్ చేయొద్దని చెప్తుంది. నేను చేస్తాం. డాన్స్ చెయ్యవు కదా మరి ఎప్పుడు. లైట్ మంచిగా లేదు, డిమ్ముగా కనబడుతున్నాం. నీకు ఫ్లాష్ వేయాలా ఇప్పుడు? అది ఆ లైట్ ఫ్లాష్ ఉంది కానీ ఆ లైట్ అంత జనం లైక్ మన జూనియర్స్కి తెలియాలి మనం ఎంత కష్టపడ్డాము. నేను 5 గంటల దాకా తిరిగినాం. 7 గంటల దాకా తిరిగినాం. నువ్వు రోడ్డు మీద పడి తిరిగినావు. ఎవరు సవిల ఇగో వీణ. సో జనరల్ సెక్రటరీ అక్కడ ఏమో చేస్తాం. కోట్లు వేసుకోండి. సెక్రటరీ వచ్చేస్తున్నాడు, అది కూడా చూడాల్సిందే. కొంచెం వంగు. వాళ్ళు అడేమో చేస్తున్నారు, వాళ్ళకే తెలియాలి. శ్రవంతి, వినీత, బూతులు. బాను ఇంకా ఈరోజు ఏమేమి పనులు ఉన్నాయి? మెటీరియల్ తేవాలి. యా మెటీరియల్ పోయేటప్పుడు వీడియో బ్లాగ్ చేద్దాం మళ్ళీ. మీ మెటీరియల్ ఏమవుతుంది? మీరు తెచ్చుకుంటారా లేకపోతే దీంట్లో వేస్తారా? మీ ఇష్టం. ఆ? మీ ఇష్టం అంటే మీ ఇష్టం. మీ ఇష్టమా? మీ ఇష్టం ఇష్టమే అన్నట్టు తెస్తా అంటే తెలుగు మర్చిపోయినావా? లేదా అయితే మేము నాకు స్టోరేజ్ ఇప్పుడు మీరు ఈరోజు తెస్తే రేపు స్టార్ట్ చేయాలి. నీ ఫోన్లో కాదు, మా ఫోన్లో కెమెరా మంచిగా ఉండదా? కెమెరా మంచిగా చాలే. సగం ఇంతసేపు నన్ను వర్రినావు, నన్ను నా మీద అరిచినావు. పని అయిపోయింది కదా. ఇది జోక్స్. నేను ఇప్పుడు ఏం అడుగుతున్నా, మా క్లాస్ వాళ్ళు ఇప్పుడు మీరు రేపు ఈరోజు తెస్తా, మీరు బయటకు పోయారంటే అది రేపు అవుతుంది. రేపు కాదు, ఈరోజు తెస్తే ఈరోజే చేయాలి. రేపు దాకా నువ్వు రేపు ఇప్పుడు బయటకు పోతే ఇప్పుడు మాకు మెటీరియల్స్ ఎప్పుడు వస్తాయి? రేపే వస్తాయి. నేను 1:30కి వెళ్ళిపోతా. మేము 1:30కి ఇంటికి వెళ్ళిపోతాం. డెకరేషన్ వాళ్ళు ఈరోజు మెటీరియల్ తెస్తా. మెటీరియల్ లేనికి నువ్వు ఇప్పుడు బేగం అసలు నిన్న తీసుకొస్తా అన్నది అది మెటీరియల్. కార్డ్బోర్డ్ అవన్నీ బేగం బజార్ ఎందుకు నాకు? ఓకే, అది హవిలకి అర్థమే కాదు. ఏం చెప్తాను, ఏం చేస్తుందో హవిల అయితే. అంతా పోసేస్తాను. ఐ విల్ పోస్ట్. మూతి పగులుతుంది. వై నా మూతి పగులే ఉంది. పోయినప్పుడు అట్లనే అవి కూడా చూసుకున్నాను. ఏవి ఆ పెళ్లి కార్డు కనబడతలేము. మాధవి మా షాప్ అనేసి మా అంకుల్ అనేసి ఏ నువ్వు అన్నావు అది వేరే చెప్పేసి ఒక ఆయన దగ్గర తీసుకుపోతే ఆయన కొట్టడం ఒక్కటే తక్కువ మాధవిని. ఇంత ఘోరంగా మాట్లాడి ఎవడు 15 రూపాయలు ఆంటీ నయం దేవి ఆంటీ 10 రూపాయలకి ఇస్తుంది. సో ఇంకా అన్నీ ఏం దొరకలేదు. అంటే పెళ్లి కార్డు ఒక్క కార్డు అడిగితే రిటర్న్ వెళ్దామా? వాడు షాప్ 20 రూపాయలు చెప్పిండు. వాడు ఈడ అడుగుదామా? ఫస్ట్ ఇది అడుగు. ఆ గేట్లో ఇటు నుంచి పోదాం కదా, ఇన్ని స్టార్ట్ చేస్తారు. మాధవి వాట్ ఈస్ యువర్ మొక్క? బాయ్. తర్వాత 40 రూపాయలు అడిగిండు. ముందు షాప్ అయినా 10 రూపాయలకి 15 రూపాయలకి ఇస్తా అన్నాడు. ఇంకొక షాప్ ఉంది, దాంట్లో కూడా అడిగి ఒకవేళ కాదు అంటే మనం పోకుండా హవిల వాళ్ళని పంపిద్దాం ఆ షాప్కి మళ్ళీ. ఇంకా ఆల్టర్నేట్ చాయిస్ ఉందా మనకి? లేదు. ఈ రెడ్ బ్లూ తీసుకోవచ్చు. ఆ గ్రీన్ ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడు. ఆ గ్రీన్ కూడా తీసుకోవచ్చు. పింక్ ఉన్నాయి. బాగా ఇది ఫోల్డ్ చేయాలి, ఇట్లా రౌండ్గా వస్తుంది. ఇట్లా అంటే నాకు దీన్ని పెడితే ఇంకెక్కువ వస్తుంది అనుకున్నా. స్తంభం బక్కగా అవుతుంది. ఇట్లా తీసుకుంటే చాలా బక్కగా అయిపోతుంది. అప్పుడు అంకుల్ ఒక చందాబరంలో అంకుల్ చేస్తారు. ఒకసారి మొయ్యి ఇట్లా వస్తుంది. కొంచెం పైన పెట్టింది.
సరిపోద్దిగా హైట్ కావాలి ఇంకా ఇంకా కావాలా ఇంకా హైట్ ఎందుకు ఒకసారి కింద పెట్టి చూద్దాం 4.6 ఒకసారి కింద పెట్టి 4.6 కదా పెట్టు పెట్టు ఓ వస్తుంది అవును నేను 5 అనరా మనం తీసుకుంటాం కదా అట్లా కాదు ఇట్లనే చేసినావు సన్నగా అంటే అయ్యా దగ్గరకు పెట్టు మరీ అంత కొంచెం ఉండాలి కదా ఇంతనే చాలు చూడు చాలు ఇంకా దానికి ఇప్పుడు కింద అగా కింద పట్టు నేను ఎందుకు ఓవర్ చేస్తున్నాను దాన్ని ఏం కాదు చాలు అయితే పడుతాయి అది పక్కగా అయింది వాళ్ళ మళ్ళీ దానికి లోపలికి కూర్చోబెట్టి కొడుతూ పట్టింది సెట్ అయిపోతుంది కింద వల్ల చికెన్ కూడా బాగుంది సంఘాలే ఉంచడం మధ్యలో వినాయకుడు తిరిగి పెట్టింది ఇవి మొత్తం మీకు కలర్ పేపర్ ఇవ్వాలి ఎత్తుకోండి ఒకటప్పుడు చాలా కాదు సరిపోవు వీటికి కూడా కావాలి కదా లైక్ 3 తీసుకున్నాను తీయండి ఎన్ని 3 3 10 రూపీస్ తీసుకో ఏయ్ ఇదే కావాలి ఒక కలర్ 10 రూపీస్ 3 ఎంత అన్నా ఒక కలర్ 2 రూపీస్ ఒక కలర్ 10 రూపీస్ ఒక కలర్లో 10 రూపీస్ తీసుకో రియల్లీ వెరీ మచ్ అమ్మా సెమినార్ కాదు ఇది నువ్వు ఏం చేసినావు చెప్పు సెమినార్ లాగా వెరీ మచ్ సెమినార్ కాదు ఇది ఫస్ట్ అయితే కష్టాన్ని ఎంచుకుందాం అనుకున్నాం అది ఫస్ట్ చూసినప్పుడు దాని తర్వాత ఏదో అంత వద్దు వాళ్ళకి అర్థం కాదు సో అంతా ఇన్ని షాపులు తిరిగినాక మాన్యువల్ వర్క్ కాకుండా కొంచెం స్మార్ట్ వర్క్ చేద్దాం అనేసి లేజర్ కటింగ్ అన్న పక్కన అన్న కార్బోర్డ్ అన్న చెప్పింది సో వీ కేమ్ ఇంగ్లీష్ అడుగుతుంది ముందు డిజైన్ చూసుకున్నా తర్వాత అది చూస్తే ఏంటి 1 ఫీట్ కూడా రావట్లేదు ఇంటి వస్తుంది సమ్ సెంటీమీటర్స్లో ఉంది అంతే అయితే దాన్ని మళ్ళీ రూమ్ షేప్ రావడానికి దిమాగ్ పెట్టి దానికి 2 వేసి కింద ఒక డిజైన్ పైన ఒక డిజైన్ పైనకి లేపి దాని హైట్ దాన్ని హైట్ మెజర్ మళ్ళీ ఏమంటారు అంతే కదా ఫస్ట్ చూడగానే ఫస్ట్ మేము నార్మల్గా లైక్ హాలో పార్ట్ని వేస్ట్ లాగా అనుకున్నాం మళ్ళీ రియలైజ్ అయినాకి అది హాలో పార్ట్ పెట్టేది లేదు మనకి మెయిన్ వచ్చేది డిజైన్ కావాలి అది చెప్పడం అది రియలైజ్ అవ్వడం వాజ్ బిగ్ టాస్క్ అంతే మనకి ఇలాంటి ప్రింటర్స్ కావాలి అవి మనకు ఈ పార్ట్ మనకు కావాలా కానీ దీంట్లో ఉన్న పార్ట్ కదా మనకు కావాల్సింది మనకి ఈ మిగిలిన పోర్షన్ కావాలి కమ్ విచ్ షో యూ అదే మన రిఫరెన్స్ తీసుకుంటాం అది క్రాకర్స్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకుంటా ఫైనల్ వర్క్ చేసేది ఆగాలి స్పాట్ చేసేది ఆగాలి సో ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాము. ఇదేంది ఇప్పుడు టైం వచ్చి 4:10 ఒక నిమిషం తర్వాత 4:10 అయింది.
మై బ్యూటిఫుల్ వాచ్. యా 410 అయింది. ఇంటికి ఎప్పుడు పోతామో తెలియదు. ఫైనల్ అవుట్పుట్ అయితే మళ్ళీ చూపిస్తాను. నేను అది సరేనే తిరిగి వచ్చినామో చెప్దాము. పెయింట్ తీసుకోవడానికి వచ్చినాం. బయట ఎంత 100 ml 150 రూపీస్ కదా, 150 రూపీస్. వీ గాట్ 500 ml ఫర్ 180 రూపీస్. తెలుగు అంటారు దాన్ని. బ్రష్ చూపి. బ్రష్ కాదు, బ్రష్ ఫర్ 40. డ్రెస్ ఎట్లా ఉన్నది ఇట్లా అయితే నీతోని. ఇంకా ఏటీఎం దొరుకుతలేదు మాకు, ఏటీఎం పైసలు ఇస్తలేదు. ఏటీఎం కోసం తిరుగుతున్నాం ఇందాక అరగంట నుంచి. ఎంత అయింది టైం? 2:32. 2కి. యూ వాంట్ సే సంథింగ్? ద్రోహి ఏమో అయిపోయిందా? అయిపోయినాయా ఉంటాయా? క్లాస్లో వీళ్ళకి పని చెప్పి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. అడిగిపోయినాక కావేరి నువ్వు చెప్పలేదు కావేరి అంటారు చూడ. ఇదే అవుతుంది అన్నదా? సరేలే. సో ఐల్ కంటిన్యూ ద బ్లాగ్. బాయ్. ఆగండి. నేను బయటికి, నువ్వు ఇట్లా, నువ్వు ముందు ఇట్లా. నేను బయటికి పోయి ఏటీఎం నుంచి డబ్బులు తీసుకొని పెయింట్ కొనుక్కొని వచ్చే లోపల వీళ్ళు వచ్చిండ్రు. ఒకరి మీద అందరు చేసిండ్రు. కాదు, వినాయకుడే 4.5 ఈ స్తంభం ఒకటి 4 చేసిండ్రు. ఇప్పుడు అది మిక్స్ చేస్తే కాదు, అది మిక్స్ చేస్తే అవుతుంది. అది పాయింట్. కానీ ఇంకో స్తంభానికి ఇంకో 2 అట్టే పెట్టాలి కావాలా. టెస్టింగ్ మై తెలుగు. ఇప్పుడు దానికి నా తెలుగు 50 రూపాయలు బొక్క. 25 రూపాయలే కదా. అది 2 అట్టలు కావాలా? తర్వాత ఇంకా వస్తాయి, చాలా వస్తాయి. దాన్ని పెట్టుకోండి. కానీ మనసా గోయింగ్ గెట్ 2 అట్ట అండ్ సన్న అట్ట బిల్లు ఓకే ముందు కావేరి ఇప్పుడు ఇది అది అటాచ్ చేస్తే కింద మళ్ళీ కూర్చోకపోతే ఆ పేపర్ ఏది మీకు ఇచ్చిన పేపర్ ఏది చూపించండి, అడిగి చూడండి. అదే నా ప్లాన్ కూడా. ఇది యాక్చువల్ ప్లాన్. మన వాళ్ళ దగ్గర ప్లాన్ లేకుండానే స్తంభాలు చేసిండ్రు. నువ్వు అన్ని జాబ్లో పెట్టుకుని పోతే మాకు ఎట్లా తెలుసు? ఒక ఫోటో అడగాలి కదా, నాకేం తెలుసు? నువ్వు ఉన్నావు కదా ఇది చేసేటప్పుడు. కన్ఫర్మేషన్ కోసం కాల్ ఈ మన వాళ్ళు ఇది చూడు, ఎట్లయినా ఇది రావాలి కదా. మీరు పెట్టండి ముందు. యా ఇదంతా తెల్లాలా. ఇది కొంచెము షేప్ అవుట్ అయింది, అది బాగా వచ్చింది. నువ్వు బంగారం అనిక బ్యాగ్ అమ్మా పదండి. ఈరోజు ఎంత చేసినా ఈరోజే టైం. సే హాయ్. సెక్రటరీ పనులు చెయ్యదు. ఈరోజు చేసింది అమ్మ, ఈరోజు చేసింది. బ్యాగ్ వేసుకుని ఇంటికి పోనీ తయారైంది. ఓ అందుకా? ఎందుకు లేదు. నువ్వు వాళ్ళకి ఇన్విటేషన్ అయినాకనే పోయి రోజు అదే ఇదిగో చూడండి. సీజర్ కావాలా? నా వాయిస్ వినబడుతుందా? అమ్మ అసలు కూర్చొని నాటకాలు ఆడుకుంటా. చింపే అరే వీళ్ళని నేను ఏంది ఇన్విటేషన్ తయారు చేయండి అని చెప్తే
హవిలా ఇన్ఛార్జ్ దీనికి యాజ్ అ డిసిప్లిన్ సెక్రటరీ హవిలా ఇన్ఛార్జ్ కాదు. ఐఎమ్ సేయింగ్ జస్ట్ సేయింగ్ ఇలా ఇన్విటేషన్ చేయమంటే ఇది ఇన్విటేషన్ చేసుకుంటా ఇక్కడ చూడు సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్. నిరీష నువ్వు నాన్ వెజ్ తింటావా నిరీష? ఎంత ముద్దుగా కూర్చున్నారు తెలుసా? నాకు వద్దమ్మా నువ్వు చాకి ఏది వాళ్ళంతా కష్టం. మిమ్మల్ని చాట్ పేపర్ తెచ్చుకోమని మరి పంపిస్తే మీరేమో బిర్యానీ తెచ్చుకొని తింటున్నా. ఎంత ముద్దుగా చెప్తున్నాను. కల్ప్రేట్స్ నిరీష is the culprit. You're here. Show your face once. Show your face నిరీష. అచ్చే బిర్యానీ బాగుందా? అరే నీకు అర్థమైంది నేను ఏం చేయాలో చెప్పిందా లేదా మళ్ళీ చెప్పాలా? నాకు హరిలో నమ్మకం లేదు అందుకే. ఏం తీసలే నేను ఎందుకు రఫీ ఎక్కువ చేస్తున్నా పొద్దున్న నుంచి చూస్తున్నా నీ పిల్ల అవును సరే ఒకసారి కింద పెట్టి బాగుంది. యా టైం ఎంత? 4:20 అవుతుంది టైము. ఇప్పటికైతే 2 స్తంభాలు అయినాయి. ఆగా మీరు పోండి ఇక్కడ వర్క్ అవుతుంది. ఏం కాదు పైసలు ఎంత? ఈరోజు కలెక్షన్ ఎంత? ఈరోజు కలెక్షన్ ఎంత? 22 1 to 6 అడుక్కున్న తర్వాత అంత వచ్చింది. ఇంకా రేపు ఎల్లుండే రేపు మండే ఇంకా ట్యూస్డే చంద అడగండి. అరే శ్రవంతి నువ్వు కూడా పోషావంతి ఓకే. చంద అయితే ఓకే నాట్ బ్యాడ్ కానీ 1,00,000 రూపాయలు మేము పెట్టుకున్నదంటే 1,00,000 దాంట్లో సగం వచ్చింది ఇప్పటికి అంతే. ఒకసారి తీసుకో. అరే మనిషి రామ కూడా ఈరోజు మా దేవ బర్త్డే డెడికేషన్లో ప్రసారం చేసి వచ్చింది అంతే. యూనిఫామ్ వేసుకొని వచ్చింది. ఇంకా చింపి కాదు రక్కించండి. వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. నేను ఫైనల్ నిలబడ్డా. అండ్ దిస్ థింగ్ ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ ఇస్ ఫ్యానింగ్. ఇప్పుడు బాయ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం.